వచ్చింది కదా అవకాశం, ఓ మంచి మాట అనుకుందా, ఎందుకు ఆలస్యం, అందర్నీ రమ్మందా. సంగీతంలో సాపస రాకపోతే ఏం లోట, సంతోషంలో హైలేస అంటే ఏదో పొరపాట. అటెన్షన్ ఎవ్రీబడీ సరదాగా చెయ్యాడండి, ABCD చాలండి, ఎనీబడీ కెన్ డాన్స్ అండి. సంగీతంలో సాపస రాకపోతే ఏం లోట, సంతోషంలో హైలేస అంటే ఏదో పొరపాట. ఏ పూటంటే ఆ పూటే, ఏ చోటంటే ఆ చోటే, హ్యాపీగా ఉండాలంటే ఉండాలనుకోవాలంటే. భూగోళమంతా మోసే పనేదో మన మీదనే ఉందా, లోకాన ఉండే చికాకు మొత్తం మన కొరకే పుట్టిందా, ఎవరికి వారే ఏదో మూలకే కాంతంగా ఉంటారేంటరా, కరువై మోగనోములా. అనుకుందేదో కాదంటే ఇంకేదో అవుతూ ఉంటే, కానీలే అందామంటే కష్టం ఇంకేం చేస్తుండే. అటెన్షన్ ఎవ్రీబడీ సరదాగా చెయ్యాలండి, ABCD చాలండి, ఎనీబడీ కెన్ డాన్స్ అండి. It's a family party. Hey, light setting అక్కర్లే, మైక్ సెట్టుల్ తో పనిలే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో థెక్కలే. Hey, night నైనా బక్కర్లే, బయటికి వెయ్యాలక్కర్లే, ఇలా మనం క్లబ్
ఏ హ్యాపీగా గడిపెళ్ళా ఏ ఫారెన్ నో వెళ్ళాలా మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాట కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా It's a family party. It's a family party. It's a family party. It's a family party. ఫాస్ట్ మీటే చేస్తావో రొమాన్స్ పాటే పెడతావో సిగ్గెందుకు డాన్స్ అయి చేయి చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పైద్యమంతా చూపించేయి అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంటేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్నా చెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party. లిక్కరుంది సిద్ధంగా కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకొచ్చేసే ఇల్లే బారల్లే మరి ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ మంచే సొంత వాణ్ణి కంటి రెప్పలా చూసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party.
మనసుల సోగం. Hey, my golden sparrow. வாமா கம்மன் சிங்கு குயின தேடி வந்தான் கிங்கு டைலா டைலா பிபி டும்மு மாலை மாத்தி போடு ரிங்கு கோல்டன் ஸ்பாரோ என் நெஞ்சில அரோ நீ இல்லாத லைஃப் ரொம்ப சாரோ மாஸ்க் ஆஃப் சாரோ நம்ம பையன் தான் ஹீரோ సింగింగ్ డూయట్ వేற యారో కొంచెం దగ్గరగా ఉంటే నేను అన్ని మాట్లాడతా. ఏం వినిపించట్లేదా? నువ్వు దగ్గరగా ఉంటే నేను అన్ని విషయాలు మాట్లాడతాను. మీరు మైక్ ఆఫ్ చేసి చెప్పేస్తున్నారు. లోగా వస్తే మేనగోళ్ళకి మేర అదే మా పెళ్లి కాబోతున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తా. మేనమావగా నేను డాక్టర్ మేనమావ అంటే ఇప్పుడు మేనగోళ్ళ డాక్టర్ అయిందంటే మేనమావ ఆశించిన ఫలితం దక్కలేదు డాక్టర్గా. ఎందుకంటే హాస్పిటల్ ఓపెనింగ్ వచ్చాను, ఎవరు చూసినా ఇక్కడ పార్సిల్ పంపుతున్నావు అక్కడ పార్సిల్ పంపుతున్నావు, వీళ్ళు జబ్బు తగ్గింది వాళ్ళ జబ్బు తగ్గింది అని చెప్పేసి అందరూ చెబుతున్నారు. కానీ మా ఇది కావాలని అడగలేదు. సరిగ్గా అడుగుదాం అనుకునేటప్పటికి ఇప్పుడు దుకాణం సదిరేయాలి, ఇప్పుడు ఆటోలు వేసి మందులో గిందులు షాపు హాస్పిటల్ అంతా షిఫ్ట్ అవుతుంది దిల్సుఖ్ నగర్. ఇప్పుడు అక్కడికి రావాలి, ఇక్కడే మాకు వైద్యం దొరకలేదు. ఇప్పుడు ఆడపిల్ల అంటే దిల్సుఖ్ నగర్ దగ్గర ఆడపిల్ల పెడుతున్నారు, అక్కడ పెట్టినారు చూడు, వెళ్ళి పెట్టి. అందుకని ఇప్పటి నుంచి అయినా ఎప్పుడన్నా ఫోన్ చేసి ఏం కావాలి మావయ్య అని అడుగు. లేకపోతే ఎప్పుడో కడుపు మండిపోయినప్పుడు 2 పెగ్లేసి వచ్చి హాస్పిటల్ కూడా గ్లాసులు బదలగొట్టవలసి వస్తుంది. లలి వాట్ సరే అయితే ఓకే. మంచి అడ్వైస్ ఫర్ లలి. ఆగండి ఒక్క నిమిషం. హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవరివన్. నేను శైలజ, మేము వైజాగ్ నుండి వచ్చాము. మా అమ్మాయి లల్లి ఫస్ట్ ఇయర్ నుండి రూమ్మేట్స్. యాక్చువల్గా మాకు అప్పటి వరకు ఫ్యామిలీ గురించి తెలియదు. తనతో బాండింగ్ ఇవన్నీ వచ్చిన తర్వాత రియల్గా మేము మంచి ఫ్యామిలీతో కనెక్ట్ అయ్యామని, ఈ కనెక్షన్ మాకు లైఫ్ లాంగ్ ఉండాలని అనుకుంటున్నాము. యాక్చువల్గా ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు మా అమ్మాయిని ఎవరింటికి పంపలేదు అసలు. కానీ రాజు గారు, నెక్స్ట్ అలాగే క్రాంతి గారు వాళ్ళిద్దరూ చూపించిన ప్రేమ, మేము మా అమ్మాయిని ధైర్యంగా పంపించాము. ఎప్పుడు తను చాలా బాండింగ్, చాలా ఫాదర్లా ఫీల్ అవుద్ది. అంత కనెక్షన్ మాకు వాళ్ళ ఫ్యామిలీతో ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కువ మాతా ఎక్కువ టైలింగ్ డాషింగ్ అది అనుకుంది చేసేటప్పుడు ఏ పని అయినా సరే మా పెళ్లి కుదరడం సంతోషంగా దాని పెళ్ళి కుదిరినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా ఆశీర్వాదాలు ఎప్పుడు దానికి ఉంటాయి. బ్లస్ యూ మానస. అది ఎవరా అని చూస్తుంది. సరే హార్టీ కంగ్రాచులేషన్స్ టు మానస. ఎందుకంటే డాక్టర్ అవటం అంటే చాలా కష్టపడాలి. ఇట్ ఈస్ నాట్ ఈజీ టాస్క్. అండ్ చాలా కష్టపడి చదివింది, పట్టుదలతో చదివింది, హోమియోపతి డాక్టర్ అయింది. ఐ హోప్ హర్ ఆల్ ద బెస్ట్. అండ్ మా బావ నరసింహరాజు గారికి, క్రాంతికి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. గాడ్ బ్లెస్ యూ. కంగ్రాచులేషన్స్ మానస. నేను డాక్టరేటే, ఆయన కెమిస్ట్రీ డాక్టర్ని.
So she is a homeopathy doctor. So we make all the new medicines. So I wish him all the best for her future career and her happy married life. Thank you. చాలా బాగా కష్టపడ్డది. వాళ్ళ డాడీ అనుకున్నదంతా సాధించింది. వెరీ గుడ్ గర్ల్. షాదీ ముబారక్. ఒకసారి అందరూ తప్పని షాదీ ముబారక్. మానస కట్టేం ముచ్చిందాల్. ఓకే బాయ్. మా మనవరాలు చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదువుకుని బాగా వృద్ధిలోకి వచ్చింది. ఒక ఒబేపల్లి డాక్టర్ గా మంచి పేరు తెచ్చుకోవాలని, భవిష్యత్తులో దానికి ఇంకా దాని కళలు నెరవేరాలని, ఉత్తమ ఇల్లాలుగా, ఉత్తమ వైద్యురాలుగా ఎన్నో ప్రగతి పనుల్లో నడవాలని, ఆమెని ఆ దేవుడు ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మానస. మీరు ఇంకా మానస గురించి ఏదైనా కొత్తగా చెప్పాలి తాతయ్య. అందరూ చెప్పేలా మీరు ఏదైనా కొత్తగా చెప్పాలి మానస గురించి. అలా కాదు, ఇంకేదైనా చెప్పండి. ఇక మనకి ఏం తెలుస్తుంది? చిన్నప్పటి నుంచి చూసారు కదా తాతయ్య. అది కష్టపడి చదువుకుంది, ఇంకేముంటది. హలో మానస, హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ యువర్ పేరెంట్స్ అండ్ యువర్ బ్రదర్ అజయ్. మాకు ఈ మానస వాళ్ళు 2014 నుంచి పరిచయం అండి. వాళ్ళు ఎవరు మాకు తెలీదు. కొంచెం దగ్గర పెట్టుకోండి. నరసింహరాజు గారు మీరు నా పక్కకు రావాలి. సపోర్ట్. మా దీక్ష తోటి వీళ్ళు పరిచయం అయ్యారు మాకు యాక్చువల్ గా. పాపం చిన్నప్పటి నుంచి మేము వీళ్ళు సింగిల్ గా ఉంటున్నారు. మా దీక్షలు కొత్తగా అపార్ట్మెంట్ వెళ్ళారు శ్రీలాలోకి అనుకుంటే ఈ నరసింహరాజు గారు వాళ్ళు క్రాంతి గారు పరిచయంతో ఇంకా దీక్ష వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అయిపోయిందండి. మా మనవరాలు, మా గ్రాండ్ డాటర్. సో మానస అజయ్ కూడా మాకు వెస్ట్ గోదావరి రావడం ఏంటి, వైజాగ్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ గా అయిపోయారు. సో నరసింహరాజు గారు చాలా హార్డ్ వర్కింగ్ చేసి చాలా మంచి వ్యక్తి. క్రాంతి గారు, ఈయన అజయ్ కాడ చాలా బాగా చదువుకున్నాడు. అండ్ మానస నేను యాక్చువల్ గా ఎంబీబీఎస్ చదువుతుందేమని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ హోమియోపతి అయినా అట్లీస్ట్ షీ గాట్ ఇట్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హర్ అండ్ షీఈస్ గోయింగ్ టు ఏ గుడ్ ఫ్యామిలీ. అండ్ నరసింహరాజు గారు ఎలా కోరుకున్నారో, ఈయనకి ఎంత నెట్వర్క్ అంటే ఫ్యామిలీలో ఎంత సపోర్ట్ గా అందరినీ ఈయన చూస్తారో, అలాగే ఆయనకి వాళ్ళ కూతురుకు కూడా నేను ఏ సంబంధాలు చూశాను కానీ సంభవ్ మ్యాచ్ అవ్వలేదు. ఫైనల్లీ షీఈస్ గోయింగ్ టు ఏ గుడ్ ఫ్యామిలీ and big family, not that big. They are also, I heard that they are living together with their grandchildren and with all brothers and as a joint family. చాలా ఆనందంగా ఉంది. నరసింహరాజు గారు హార్ట్లీ కంగ్రాచులేషన్స్. మీరు చేసిన అరేంజ్మెంట్స్ మీరు ఎప్పుడు చేసినా ఇలాగే భారీ లెవెల్లో చేస్తారు. మీ హాస్టల్స్ ఇనాగరేషన్స్ కానీ, మీ ఓల్డ్ ఏజ్ హోమ్ ఇనాగరేషన్ కానీ, ఇప్పుడు మీ మానస పుత్రిక అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగా చేశారు. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఆల్ ది బెస్ట్ మానస. కీప్ దీక్ష విత్ గుడ్ హెల్త్. నువ్వు మరి ఏం చేస్తావు తెలియదు, దానికి రొంప ఇవన్నీ ఉన్నాయి, తగ్గించాలి. థ్యాంక్ యూ మానస. చెప్తారు, ఇంకా టైం ఉంది. పెళ్లి కుదిరినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా సంతోషం. ఎప్పుడు తల్లిదండ్రులు గౌరవించారు, అలా మాకు కూడా గౌరవించారు. పెళ్లి చేసుకుని మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. మాట్లాడు. మానస అనాలా, లల్లి అనాలా? లల్లి. నీకేది అలవాటు అదే అని. మీరు ఎప్పుడు ఎలా పిలుస్తారో అలాగే పిలవచ్చు. మేమైతే లల్లి అనే పిలుస్తాము. సో మాకైతే లల్లీనే, అందరికీ మానస అయి ఉండొచ్చు కానీ
సో మాన్సాని ఫస్ట్ టైము అమూల్య రూమ్మేట్గా ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా మంచిగా అనిపించింది. అంటే కొంతమందిని చూసినప్పుడు మనకి అంటే ఎప్పుడు పరిచయం లేదు, వీళ్ళు కొత్త వాళ్ళు అనిపిస్తుంది కదా, అలా లేదు. తను చూసినప్పుడు ఏదో చాలా తెలిసిన అమ్మాయి, మన ఇంట్లో అమ్మాయి ఇంట్లో అమ్మాయి లానే అనిపించింది. సో వీళ్ళ రూమ్మేట్స్ వీళ్ళు ముగ్గురు వస్తుందా, అమూల్య, లల్లి, చెర్రీ. సో వీళ్ళు ముగ్గురు ఎంత బాగా కలిసిపోయి 5 years ఉన్నారంటే అసలు వాళ్ళు డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పిల్లలు అనేది అసలు ఎప్పుడు ఆ డిఫరెన్స్ కనిపించలేదు. సో ఇంటర్న్షిప్లో కూడా లల్లి, తాత అమూల్య వాళ్ళ మదర్ గారితో కలిసి ఉన్నారు. సో ఈ 5 years డ్యూరేషన్లో లల్లి వాజ్ లైక్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. సో తను మాకు పరిచయం అవడం, అమూల్య క్లాస్మేట్ లాగా మాకు ఇట్స్ లైక్ ఎ నైస్ ఫీలింగ్ యూనో. ఇప్పుడు తను పెళ్ళవుతుంది అంటే ఏదో మా ఇంట్లో పెళ్ళవుతుంది అనే ఫీలింగే ఉంది మాకు కూడా. సో మా అమ్మాయి అయితే 1 week నుంచి పనులన్నీ ఎగ్గొట్టి నేను వాళ్ళ నాన్న దగ్గర పర్మిషన్ తీసుకుని అన్ని ఈవెంట్స్లో నేను ఉండాలి అని చెప్పి ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేస్తుంది. సో వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ ఫర్ లలి అండ్ వి విష్ హర్ ఆల్ ద బెస్ట్. అండ్ లలి, కంగ్రాచులేషన్స్ అండ్ హ్యావ్ అ నైస్ మ్యారీడ్ లైఫ్ అహెడ్. ఆల్ ఆర్ విషెస్ ఆర్ విత్ యూ. మానస దేనికైనా అడ్జస్ట్మెంట్ అవుతారు. అమ్మ మానస ఈ డ్రెస్ బాగాలేదన్నా మళ్ళీ నాకు అదే నచ్చిందని ఎప్పుడు అనలేదు. ఏ విషయమైనా అంతే. ఇప్పుడు మా ఫ్యామిలీలో ఎలా ఉన్నారో కమెంట్ ఫ్యామిలీ లాగానే పెరిగారు, అలాగే అలాంటి ఫ్యామిలీ దొరికింది మానస మీకు. మా ఫ్యామిలీలో ఎంత పేరు తెచ్చుకున్నారో అంతకన్నా ఎక్కువ తెచ్చుకోవాలి. అత్తయ్య, మావయ్య అందరూ మీరు వెళ్ళేటంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఐ మిస్ యూ మానస. నేను ఎవరు లేకుండా కళ్ళు మూసుకు ముందుగా అల్లుడు గారు ఎంతైనా వేరే లక్కీ మానస దొరకడం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ప్రతి దానికి అడ్జస్ట్ అయ్యారు మానస మీరు. అక్కడ అత్తవారింట్లో కూడా అలాగే ఉండాలమ్మా. ఏదైనా ఒక డ్రెస్ బాగాలేదు అంటే వేరే తిరిగి చెప్పకుండా మార్చేసుకునేవారు. అంతకన్నా మా దగ్గర కన్నా అక్కడ ఎక్కువ పేరు తెచ్చుకోవాలి. గర్ల్ అన్నిటికి అడ్జస్ట్ అయ్యి ఉంటది, అలాగే ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. మంచి పేరు తెచ్చుకోవాలి, అత్తగారింటి కాడ మంచి పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నాం. మీతో ఉన్నాయి మాతో అసలు చాలా బాగుంటది. అంతేనా? చిన్నతనం నుంచి కష్టపడి ఎంతో పైకి వచ్చారమ్మా. పిల్లలు చదివించుకుని ఎంతో వృద్ధిలోకి వచ్చారు. మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇంత ఘనంగా పెళ్లి చేస్తారని కల్లో కూడా ఊహించలేదు. మా కోడలు కూడా చాలా ఉత్తమరాలు, మంచి మనిషి. మా మనవరాలు కూడా అలా ఉండాలని అత్తవారింట్లో మేము కోరుకుంటున్నాం. అలాగే ఉంటుంది కూడా అని అత్తగారులు సేవలు చేస్తారే ఉంటుంది మా మనవరాలు. చాలా మంచి అమ్మాయి అమ్మ, బాగా చదువుకుని పేరు తెచ్చుకుంది. డాక్టర్గా ఇంట్లో మామూలు పనులు కూడా చేస్తుంది పాప. ఎవరు చెప్పినా ఇంటంతా చేస్తుంది. మానస చాలా పద్ధతిగా పెరిగింది. అంటే వాళ్ళ అమ్మ నాన్న పెంచిన విధానాన్ని బట్టి సిటీలో ఉన్నా కానీ పల్లెటూరు అమ్మాయి లాగా వాళ్ళ అమ్మ నాన్నకి ఎంతో గౌరవం ఇచ్చి విలువిచ్చి వాళ్ళ మాట జవదాటకుండా అలాగే పద్ధతిగా పెరిగింది. వాళ్ళ అమ్మ నాన్నకు కూడా అలాగే ఇష్టం. కానీ సర్దుకుపోయే మనస్తత్వం ఉంటుంది. ఎవరితో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలన్న అవగాహన చాలా ఉంది. చాలా తెలివైంది. అందరి ఒక మనిషిని చూసిందంటే ఎవరి మనస్తత్వాన్ని బట్టి వాళ్ళతో అలా మాట్లాడుతుంది. చిన్న వయసు అయినా కానీ అంత క్రమశిక్షణగా పెరిగింది కాబట్టి సిటీలో ఉన్న పద్ధతి తప్పకుండా అలా పద్ధతిగా ఉంది. అలా మా తమ్ముడికి మా మరదలకి అంత మంచి పేరు తీసుకొస్తుందని, అత్తగారింటికి వెళ్ళాక కూడా అలాగే ఉంటుందని చాలా బ్లెస్సింగ్స్ ఇస్తూ
చాలా మంచి అమ్మాయి, నలుగురితో కలుపుకోలుగా ఉంటుంది, చాలా పద్ధతిగా పెరిగింది, చాలా కష్టపడి చదివి స్టేజ్కి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ మన పుట్టింటి తరపున అందరితో ఎలా అయితే మసులుకుంటుందో అత్తవారింట్లో కూడా అలా అందరితోని మంచిగా ఉండి మంచి పేరు తెచ్చుకుంటుందని ఆశిస్తున్నాను. మానస గురించి ఏమనుకోవడం ఏంటి? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంత ఫాస్ట్గా పెళ్ళి అయిపోద్ది అనుకోలేదు మానసకి. సో అది కొంచెం సర్ప్రైజింగ్గా ఉంది, బట్ ఐమ్ హ్యాపీ ఫర్ హర్. అక్క చాలా హ్యాపీగా ఉంది, అట్ ద సేమ్ టైం మమ్మీ డాడీ అందరూ హ్యాపీగా ఉన్నారు. అండ్ నేను కూడా వాళ్ళ ఫ్యామిలీని చూశాను చాలాసార్లు, వాళ్ళందరూ కూడా చాలా చాలా కూల్గా చిల్గా ఉండడం. అండ్ వాళ్ళ అత్తయ్య అయితే ఇంకా చాలా బాగా మాట్లాడుతున్నారు ఎవరితో అయినా కానీ. సో ఓవరాల్గా నేను చాలా హ్యాపీ అక్క ఒక మంచి ఫ్యామిలీకి వెళ్తున్నందుకు. అండ్ యా, జస్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హర్, అంతే. థ్యాంక్ యూ. ఫస్ట్ నుంచి మానస మ్యారేజ్ నాకు ఒక డ్రీమ్. ఎందుకంటే నాకు ఒక టేస్ట్ అనేది ఉంటుంది, ఆ టేస్ట్ ప్రకారం అన్నీ మంచిగా చేయాలనేది బాగా గట్టిగా పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు ఏ పని చేసినా ఏదో ఫంక్షన్ చేసాము లేకపోతే ఇంకొకటి అనేది కాకుండా వచ్చిన వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నాము, వచ్చిన వాళ్ళు ఎంత కంఫర్ట్గా ఉన్నారు అనేది మెయిన్ ఎక్కువ ఆలోచిస్తాను. ఈరోజు జరుగుతున్నాయి చాలా చోట్ల ఫంక్షన్లు, కానీ ఎవరు స్టేజ్ మీదకి వెళ్ళి అక్షంతలు వేసేటట్టు కూడా ఎక్కడ కనిపించట్లేదు. కానీ అలాంటిది లేకుండా పాత రోజుల్లో మ్యారేజ్ ఎలా అయితే జరిగిందో అదే టైపులో జరగాలి, మళ్ళీ పాత రోజులన్నీ ఇప్పుడు జనరేషన్కి తెలియాలి అనేది నాకు చేతనైనంతగా తెలియపరిస్తే బాగుంటుంది అనేది నేను గట్టిగా అనుకుని దాని విధంగానే ఈ ఈవెంట్లన్నీ కూడా కొంచెం యాంటిక్లో ఓల్డ్ స్టైల్లో ఎక్కడా కూడా ప్రతి దాంట్లో కూడా ఓల్డ్ స్టైల్లో చేయాలనేది దాని గురించి చేసేదే ఈ ప్రయత్నం. ఒక్కసారి నెల రోజుల్లో ఇది ఇంత ఫాస్ట్ గా జరిగి ఈ ఈవెంట్ ఇలాగా మంచి ప్లెజెంట్ గా జరగటం చాలా సంతోషంగా ఉంది. మా పాప దొరకటం, మా వీపురాలు గారు ఫోన్ మాట్లాడినప్పుడు ఎంతో అదృష్టవంతంగా మేము అమ్మాయి మా కోడలు కాదు కూతురులా చూసుకుంటాం అని చెప్పారు. మేము అలాగే మా అల్లుడికి కొడుకుగా చూసుకుంటాం అని చెప్పి అన్నాం అనమాట. ఇద్దరుకి వాళ్ళకి లేని లోటు మేము తీర్చుదామని అనుకుంటున్నాం. இவ சிங்கல்ல சுத்தின காலு சங்கதிய நினைக்கல இனி இவன் தான் ஆளு நெத்திலி மீன் ஒரு கெத்துல சுத்தின நீனு நிக்குது லைன் நீ மினுக்குற மூணு கோல்டன் ஸ்பாரோ என் நெஞ்சில ஆரோ நீ இல்லாத லைஃப் ரொம்ப சாரோ மாஸ்க் ஆஃப் சாரோ நம்ம பையன் தான் ஹீரோ சிங்கிங் டூயட் வேற யாரோ మానస చాలా ఇంటెలిజెంట్, కాకపోతే చాలా అన్నిటిలోనే అర్థం చేసుకునే మనస్తత్వం ఉంది. అలాగే ఒకళ్ళు ఏదైనా సజెషన్ అడగాలంటే 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడుతుంది. ఇక్కడ ఉన్నట్టే అత్తవారింట్లో కూడా ఉండాలని కోరుకుంటాను. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, తన ఆలోచనలు కానీ పద్ధతిలో కానీ అన్నీ చాలా, ఈ ఏజ్లో అమ్మాయి అలా ఉందంటే చాలా ఇదిగా ఉంది. ఈరోజు ఉండవలసిన అమ్మాయి కాదది. చాలా పద్ధతిగా డీసెంట్ అన్నీ ఏదైనా సరే ఆలోచిస్తుంది. మాతోటి మాత్రం చాలా ఆప్యాయంగా, ఇంటిలో వాళ్ళు వీళ్ళని డిఫరెంట్ లేకుండా చాలా ఇదిగా చెప్పలేకపోతున్నాను.
చాలా మంచిది ఫోన్ పెట్టి పిల్లి గురించి బాబాయ్ గురించి మానస గురించి నేనేం చెప్పను నాకు అమ్మ కదా నాకు అసలు మంచి జ్ఞానంగా జీవించడం భగవంతుడు నేర్పించాలి. ఇంకా చాలు. మా మానస హోమియోపతి డాక్టర్ అయ్యి చాలా మంచి పేరు తెచ్చుకోవాలని, ఈ రోజున మంచి భర్త దొరికాడు కానీ ఫ్యామిలీ లైఫ్ చాలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే అది ఎంతో ఆనందంగా దాని జీవితాన్ని గడపాలని, మాలుడు గారు ఇంత మంచి సంబంధం తీసుకొచ్చి ఇంత రంగరంగ వైభవంగా కూతురికి పెళ్లి చేస్తా ఉన్నందుకు, నా మనవరాలు ఇంత ఆనందంగా జరుపుకుంటున్నందుకు, అందరూ ఇంత బంధుమిత్రుల మధ్యలో ఇలా జరుగుతూ ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే అమ్మా చిన్నప్పటి నుంచి నాకు పెద్ద మనవరాలు కావడం వల్ల బాగా ఇదే ముందు మనవరాలు అనుకోవాలని బాగా ఇష్టం. అందుకని ఎప్పుడు చిన్నప్పటి నుంచి దాన్ని అందరం ఎంతో ప్రేమగా చూసేవాళ్ళు. ముందు ఆడపిల్లది మా ఇంటికి, మాకు ముగ్గురు ఆడపిల్ల అయినా మళ్ళీ అది ఆడపిల్ల అయినా మా అందరికీ ఎంతో ప్రేమ మానస అంటే. అలాగే అది డాక్టర్ చదవాలనుకున్నాను, అలాగే చదివింది, అలాగే బాగా మంచి పేరు తెచ్చుకుంటుంది. అది బాగా మంచి మందులు కూడా బాగా ఇస్తుంది, దానికి బాగా తెలివైంది మానసికంగా కూడా. అందుకని అందరూ కూడా అది జీవితంలో ఎంతో ఆనందంగా సంతోషంగా ఉండాలని, భార్యాభర్తలు ఇద్దరు ఆనందంగా జీవితం గడపాలని ఇది కోరుకుంటున్నాను. లలిత మానస పేరు తగ్గట్టే మనిషిలో లాలిత్యం, మనసులో సౌమ్యం కలిగినటువంటి ఆడపిల్ల. వెళ్ళేటువంటి మెట్టినింట్లో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆ ఇంటికి పేరు తెచ్చే విధంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. నరసింహరాజు గారు క్రాంతి చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి కుటుంబం. చాలా చిన్న స్థాయి నుంచి ఒక ఉన్నత స్థాయికి రావటానికి చాలా ఆటుపోట్లు ఎదుర్కొని పిల్లల్ని బాగా చదివించటం, పిల్లల్ని డాక్టర్ చేయటం, ఒకళ్ళు ఇంజనీర్ చేయటం. డాక్టర్ని చేయటం అంటే ఈ రోజుల్లో మాటలు కాదు, ఒక ఖర్చుతో కూడుకున్న విషయం. ఎంత ఒడిదుడుకులు ఉన్నా సరే డాక్టర్ని చేయాలి అని చెప్పేసి ఉద్దేశంతో డాక్టర్ని చేయటం. మానస కూడా చాలా బుద్ధిమంతురాలైనటువంటి ఒక స్టూడెంట్ లాగా మంచి ర్యాంక్ తెచ్చుకుంటాం. ఈ రోజున మంచి ఇంటికి వెళ్తూ ఆ కుటుంబాన్ని ఉన్నత స్థితిలో తీసుకెళ్తుందని ఆశిస్తున్నాను. కుటుంబంలోకి వెళ్తాం అంటే లక్ష్మీదేవి వెళ్ళటమే. మా మానస అటు వైద్య వృత్తిలో ఉంటూ వైద్య దేవత కింద, లక్ష్మీ ధనలక్ష్మిని తీసుకెళ్లే ధనలక్ష్మి కింద, చదువుకున్నటువంటి సరస్వతీదేవి కింద 3 పాత్రలు వహిస్తూ ఆ ఇంటికి మంచి పేరు తీసుకొస్తుందని ఆశిస్తున్నాను. ఈరోజు ఇంత బాగా జరుగుతుంది, అసలు అది మాటల్లో చెప్పుకోవడానికి రావట్లేదు. చిన్నప్పటి నుంచి మావయ్య అంతలాగా వాళ్ళిద్దరిని పెంచి వాళ్ళిద్దరు నన్ను చూసి అప్పుడే పెళ్లి వరకు వచ్చింది. తర్వాత అజయ్ ఉన్నాడు. ఈరోజు మావయ్య చాలా కష్టపడి ఈ సిచ్యువేషన్ ఇలా తీసుకొచ్చి ఎంత బాగా చేశారు. కానీ మా అందరికీ బాగా సపోర్టివ్గా ఉండి మేము ఏం చేయాలన్నా మావయ్య మాటలతో మావయ్యతో డిస్కస్ చేసుకొని ఆయన ఏది చెప్పింది అయితే ఆయన అడుగుజాడల్లోనే ఉన్నాం ఇప్పుడు వరకు. ఆయన మాట ఇప్పుడు వరకు కాదనలేదు. ఈరోజు మేము అందరం ఇంత బాగా ఉన్నాం, కలివిడిగా అంత బాగుంది కాబట్టి మావయ్య వల్లే మాకు సపోర్టివ్గా ఇంత అలా ఉన్నారు కాబట్టి మేము ఇలా ఉన్నాము. ఈరోజు మాకు వెనకాల బాగా బ్యాక్ సపోర్ట్ ఎవరి పేరన్నా చెప్పాలంటే మా మావయ్య. ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఇన్ మై లైఫ్. దీనికన్నా ఇంకెక్కువ నాకు రావట్లేదు చెప్పడానికి. సో ఫైనలీ అవుతుంది. మేము ఎప్పటి నుంచో లైక్ వెయిట్ చేస్తూ ఉండే అక్క వెడ్డింగ్ కోసం. లైక్ ఇట్స్ అ ఫ్యామిలీస్ ఫస్ట్ సిస్టర్ అన్నమాట. లైక్ అక్క పెళ్లి కోసం ఎంత ఎక్సైటెడ్, ఇంత ప్లాన్ చేసుకొని, బట్ అలా అయిపోతుంది. బట్ వీఆర్ లైక్ వీ విల్ మిస్ హర్ సో మచ్. అసలు లైక్ ఎంత ఫాస్ట్గా అయిపోయిందంటే 1 month మొత్తం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత లైక్ ఇట్స్ లైక్ వెరీ ఫాస్ట్. అండ్ 1 dayలో వీ హ్యావ్ అ వెడ్డింగ్.
సో Very excited. వెరీ ఎక్సైటెడ్. Hope the best. బావగారు బాగా చూసుకోండి అక్కని. యా, వంశీ బావ గారు సూపర్ చూసుకుంటారు కూడా, నో డౌట్. చూసుకోండి. ఎస్, మాట్లాడండి సార్. అంతేరా ఇంకా She's like our second mom. షీఈ్ లైక్ అ సెకండ్ మామ్ అసలు. వెరీ Caring. పేషెన్స్ ఎక్కువ. She teaches us everything. ఏది ఆమె చిన్నప్పటి నుంచి తెలుసు అక్క మాకు. She teaches us everything. నాకు కూడా తెలుసు చిన్నప్పటి నుండి. డిగ్రీ. దీనికైతే ఫస్ట్ 1 year బర్త్డే తెలుసు కదా. యా, అక్క 7th లో ఉన్నప్పటి నుండి తెలుసు. నౌ షీఈస్ గెటింగ్ మ్యారీడ్. ఐఎమ్ హ్యాపీ, వెరీ హ్యాపీ. యా, నౌ Mansa akka's heart belongs to someone else. Yes. Well, Miss her belongs to బావ గారు. Yeah. వంశీ బావ. రెండు మిక్స్ చేసి మాట్లాడుతున్నా. #వంశీ. ఏ అది ఆగు, చెర్రీ అక్క పెట్టింది. అంటే నేను మెసేజ్ పెట్టా పొద్దున్న చెర్రీ అక్కకి. స్క్రిప్ట్ ప్లాన్ చేశారా? కానీ దిల్షుద్ నగర్ వెళ్ళిపోతుంది, but then she'll always stay with us. Yes. బ్యాండ్ బాజా బారాత్ రెడీ, మాన్సా పెళ్లి ధూమ్ధామ్ ఇది. Okay, start. You say 3, 2, 1 go. బ్యాండ్ బాజా అందరూ నేను చెప్తాను. బ్యాండ్ బాజా బారాత్ రెడీ, మాన్సా పెళ్లి ధూమ్ధామ్ రెడీ అని మీరు బ్యాండ్ బాజా బారాత్ రెడీ, Mansa పెళ్లి ధూమ్ధామ్ రెడీ. ఇది మాన్సాని చిన్నప్పటి నుంచి చూశాను. మాన్సా నాకు ఫస్ట్ ఇయర్ నుంచి నాకు బాగా ఇష్టం. అండ్ ఏందో నాతో చిన్నప్పటి నుంచి కూడా చాలా బాగుండేది. ఇంకో నెక్స్ట్ ఏంటంటే అది అప్పుడు బాండింగ్ నుంచి ఇప్పుడు బాండింగ్ దాకా కూడా అలాగే ఉంది. కానీ ఏమున్నా నాకే ప్రతి ఒక్కటి చెప్పుకుంటుంది. బట్ ఏంటంటే అందరికీ ఏమో చాలా కనెక్ట్ అవుతారో లేదో తెలియదు. బట్ నాకు మాత్రం మాన్సా బాగా కనెక్ట్ అయింది. తనకి ఏదొచ్చినా, ఏ బాధ వచ్చినా, చిన్నది వచ్చినా అన్నయ్య ఇలా జరిగింది, ఇలా ఉంది అని ప్రతి ఒక్కటి చెప్పుకుంటుంది. కానీ ఇప్పుడు మాన్సా ఒక ఇంటికి వెళ్తుంది, కానీ చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ కూడా, వంశీ కూడా ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. మాన్సా ట్రావెలింగ్ చాలా ఇష్టం. బట్ ఏంటంటే ఎడ్యుకేషన్ వల్ల దానివల్ల ఎక్కడికి ఎక్కువ ట్రావెల్ చేయలేదు. బట్ ఈసారి ఏంటంటే తన డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే మన బాబాయ్ కూడా చిన్నప్పటి నుంచి హాలిడేస్కి తీసుకొచ్చి కరెక్ట్గా హాలిడేస్ 1 week ఉంచి ఇద్దరిని చాలా సెక్యూర్గా పెంచాడు. సో ఆ ఎంత సెక్యూర్గా పెంచాడో వాళ్ళు ఇప్పుడు అంత హ్యాపీగా ఉన్నారు. అప్పట్లో బాబాయ్ ఇలా తీసుకెళ్ళిపోయారు అని ఫీల్ అయినా ఇప్పుడు బాబాయ్ వాల్యూ ఏంటో వాళ్ళకి ఇప్పుడు బాగా తెలిసింది. సో ఏ రోజు కూడా నేను బాబాయ్ కూడా అమ్మ కాదమ్మా పిల్లలకి ఎడ్యుకేషన్ పోతుంది అని అనగానే నేను కూడా సరే అని చెప్పి అనేవాడు. కానీ వాళ్ళకి ఒక్కరోజు గిల్ట్ ఉండేది. బట్ ఇప్పుడు బాబాయ్ అంతలా ఎందుకు ఉన్నాడో వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది. మాన్సా ఇంత ఎడ్యుకేటెడ్ అయ్యి ఇలాగ డాక్టర్ చదివి ఇలాగా ఉంది. అలాగే అజయ్ ఉన్నాడు, తను ఏఐ చదువుకొని ఇప్పుడు 4th year ఎంటర్ అవ్వగానే జాబ్ కూడా వచ్చింది. సో బాబాయ్ అలా ఉన్న వల్ల వీళ్ళిద్దరూ ఇంతలాగా హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకుని ఇలాగ జాబ్ సంపాదించుకున్నారు. సో బాబాయ్ కూడా చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి చాలా పైకి వచ్చాడు. చాలా అంటే చాలా. కానీ బాబాయ్ ఇప్పుడున్న బయట చూసుకుంటే ఇలాగా ఈ మ్యారేజ్కి ఇలాగా ఇంతలాగా ప్లాన్ చేస్తాను నేను అనుకోలేదు. ఈ ప్రతి ఒక్కటి కూడా ఓల్డ్ టైప్లో ఇదివరకు తాతల నుంచి ఉండే ఎలా ఉండాలో ఆ విధంగా ప్లాన్ చేశాడు. సో ఇప్పుడు ఉన్న బయట కల్చర్ ఏంటంటే ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని చేసేసి ఎవరి ద్వారా వాళ్ళు వెళ్ళిపోతాయి. బట్ ఇది ఏంటంటే మాకు 16 రోజుల పండుగ అలాగా ఆ విధంగా మాకు మొత్తం 10 days ముందు నుంచి అందరూ చుట్టాలు వచ్చి ప్రతి ఒక్కరు అందరూ గ్యాదర్ అయ్యి అందరూ ఎంజాయ్ చేస్తూ చేశారు. అందరినీ అలా గ్యాదర్ చేశారు. కానీ ఇవాళ జరిగిన హల్దీ కానీ సంగీత్ ఇలాగా
చాలా ఇలా చాలాగా ఉంటుంది అని అనుకోలేదు నేను, కానీ చాలా హ్యాపీగా ఉంది. బట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మ్యారేజ్ కానీ మ్యారేజ్లో ఎంత అలా చేస్తాడనేది చూడాలి, ఒకటి వెయిట్ చేస్తున్నాను నేను. థ్యాంక్ యూ.